థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం పర్సంటేజ్ శాతాలు అనే టాపిక్లో మోడల్ నెంబర్ 2లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 2. ఆల్రెడీ మోడల్ నెంబర్ 1 మీద ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ క్లాస్ వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఆ మోడల్ నెంబర్ 1 యొక్క వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో ఇక ఈరోజు క్లాసులో మోడల్ నెంబర్ 2లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాము. అయితే దీస్ ఆర్ ఆల్ బేసిక్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ అనమాట. అంటే మీలో చాలామందికి ఇవి ఎలా చేయాలో తెలిసి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఒకసారి ఇవన్నీ వినండి. ఎందుకంటే మోడల్ 3, మోడల్ 4 అలా మోడల్ పెరిగే కొద్దీ మనకి డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్స్ బాగా వచ్చి ఉండాలి. కాబట్టి ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ ఈ మోడల్ నెంబర్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు 8 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1, 5 లీటర్ల మిశ్రమంలో 400 మిల్లీలీటర్స్ ఆల్కహాల్ కలదు, అయినా ఆల్కహాల్ శాతం ఎంత? సో వెరీ సింపుల్ క్వశ్చన్. 5 లీటర్ల మిశ్రమంలో 400 మిల్లీలీటర్స్ ఆల్కహాల్ ఉందంట. ఆ ఆల్కహాల్ శాతం ఎంత అన్నారు. సో మనకి ఆల్కహాల్ శాతం కావాలి అంటే ఇచ్చిన ఆల్కహాల్ ఎంత, 400 ml ఉంది. సో 400 ml ఆల్కహాల్ బై టోటల్ మిశ్రమం, మొత్తం మిశ్రమం ఎంత, 5 లీటర్లు అన్నారు. సో ఇది మిల్లీ లీటర్స్లో ఉంది కాబట్టి కింద లీటర్స్ను కూడా 5 లీటర్స్ను కూడా మిల్లీ లీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్స్ కాబట్టి 5 లీటర్స్ అంటే 5000 మిల్లీ లీటర్స్. 5000 మిల్లీ లీటర్స్. ఓకే, ఇచ్చిన ఆల్కహాల్ బై టోటల్ మిశ్రమము ఇంటూ 100 తీసుకుంటే మనకి డైరెక్ట్గా పర్సంటేజ్ వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇచ్చిన ఆల్కహాల్ 400 మిల్లీ లీటర్స్, మొత్తం మిశ్రమం 5 లీటర్లు అన్నారు. సో లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్స్ కాబట్టి 5 లీటర్స్ 5000 మిల్లీ లీటర్స్ అవుతుంది. సో ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ అండ్ 0 0 క్యాన్సిల్ అండ్ అగైన్ దిస్ 0 అండ్ దిస్ 0 క్యాన్సిల్. ఇక 540లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 8 40 కాబట్టి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ శాతము 8%. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, 5 కిలోమీటర్స్ దూరంలో 1200 మీటర్స్ దూరం ఎంత శాతం? ఓకే, 5 కిలోమీటర్ల దూరంలో 1200 మీటర్ల దూరం ఎంత శాతం అన్నారు. కాబట్టి సో ఇచ్చిన దూరము 1200 మీటర్లు బై మొత్తం దూరం ఎంత, 5 కిలోమీటర్లు అన్నారు. ఈ 1200 అనేది మీటర్స్లో ఉంది కాబట్టి కింద మొత్తం దూరం కూడా మీటర్స్లో ఉండాలి. సో మనకేమి ఇచ్చారు, 5 కిలోమీటర్స్ అన్నారు. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కాబట్టి 5 కిలోమీటర్స్ అంటే 5000 మీటర్స్ అవుతుంది. కాబట్టి మొత్తం దూరం 5000 మీటర్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఇచ్చిన దూరము బై మొత్తం దూరము ఇంటూ 100 తీసుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 0 0 క్యాన్సిల్ చేయండి అండ్ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. మీటర్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక 120/5 120లో 5 12లో 2 సార్లు పోతుంది, 2 5లు 10, ఇంకా 2 ఉంటుంది 20, 5 20లో 4 సార్లు పోతుంది. సో 24 వచ్చింది కాబట్టి 24%. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. 5 కిలోమీటర్ల దూరంలో 1200 మీటర్లు అనేది 24% సమానము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, 3 టన్నుల బరువులో 180 కేజీల బరువు ఎంత శాతము? 3 టన్నుల బరువులో 180 కేజీల బరువు ఎంత శాతము? ఓకే, సో ఇచ్చిన బరువు 180 కేజీలు బై మొత్తం బరువు 3 టన్నులు అన్నారు. ఇది కేజీల్లో ఉంది కాబట్టి మొత్తం బరువును కూడా కేజీల్లోనే తీసుకోవాలి. సో 1 టన్ను అంటే 1000 కిలోగ్రామ్స్ కాబట్టి 3 టన్నులు అంటే 3000 కిలోగ్రామ్స్. కాబట్టి మొత్తం బరువు 3000 కిలోగ్రామ్స్ ఇంటూ 100. ఓకే, సో ఇచ్చిన బరువు బై మొత్తం బరువు ఇంటూ 100 తీసుకుంటే అప్పుడు పర్సంటేజ్ వస్తుంది అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే కిలోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది, 0 0 క్యాన్సిల్ అండ్ దిస్ 0 అండ్ 0 క్యాన్సిల్ అండ్ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి 18/3 వచ్చింది. 318లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 3 18 కాబట్టి సో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 6%. ఓకే, సో 3 టన్నుల బరువులో 180 కేజీలు అనేది 6% సమానము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, ఒక తరగతిలో 180 మంది విద్యార్థులు కలరు.
వారిలో 117 మంది పాస్ అయ్యాను. అయినా పాస్ శాతం ఎంత? సో ఒక క్లాసులో 180 మంది ఉన్నారు, అందులో 117 మంది పాస్ అయ్యారంట. పాస్ అయిన వారి శాతం ఎంత? ఓకే, సో పాస్ అయిన వారి శాతం కావాలంటే పాస్ అయిన విద్యార్థులు బై మొత్తం విద్యార్థులు ఇంటూ 100. ఓకే, సో పాస్ అయిన విద్యార్థులు ఎంత? మనకి 117 బై మొత్తం విద్యార్థులు 180 తీసుకోండి. ఓకే, పాస్ అయిన విద్యార్థుల సంఖ్య బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ 100 వేస్తే మనకు పాస్ పర్సంటేజ్ వస్తుందన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 10 ఉంది, 18 ఉంది. 10లోను 18లోను 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 10లో 5 టైమ్స్, 2 18లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ 9 117లో క్యాన్సిల్ అవ్వాలి. ఈ 9 11లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 9 సో 11 నుంచి 9 పోతే ఇంకా 2 ఉంటుంది కాబట్టి ఈ 2 ఇక్కడ వేసుకోండి, 27 అవుతుంది. ఈ 9 27లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అంటే ఓవరాల్గా 9 117లో 13 టైమ్స్ క్యాన్సిల్ అయినట్టు. సో ఫైనల్గా మనకేముంది? 13 ఇంటూ 5 మిగిలింది. సో 13 ఇంటూ 5 5 13 65 కాబట్టి 65%. కాబట్టి పాస్ శాతము 65%. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. 500 మార్కులు కలిగిన ఒక పరీక్షలో ఒక విద్యార్థి 350 మార్కులు పొందెను. అయినా అతని మార్కుల శాతం ఎంత? సో వెరీ సింపుల్. మార్కుల శాతం కావాలంటే వచ్చిన మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100. ఓకే, సో వచ్చిన మార్కులు ఎంత? 350. సో 350 బై టోటల్ మార్క్స్ 500 అన్నారు. సో 500. సో వచ్చిన మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100 సింప్లిఫై చేస్తే 2 0 0 0 0 క్యాన్సిల్ చేయండి. ఇక ఈ 5 35లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 0 యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి. అంటే 70 ఇంటూ 1 70. సో మార్కుల శాతము 70%. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఒక తరగతిలో 120 మంది విద్యార్థులు కలరు. వారిలో 90 మంది పాస్ అయ్యాను. అయినా ఫెయిల్ అయిన వారి శాతం ఎంత? ఓకే, సో క్లాసులో మొత్తం 120 మంది ఉన్నారు. 120 మందిలో 90 మంది పాస్ అయ్యారు. ఓకే, 90 మంది పాస్ అయ్యారు. అంటే 90 మంది పాస్ అయ్యారంటే ఆటోమేటిక్గా 30 మంది ఫెయిల్ అయినట్టు, అంతే కదా. మొత్తం 120 మందిలో 90 మంది పాస్ అయ్యారు అంటే ఈ 120 మైనస్ 90 తీసేస్తే మిగిలిన 30 మంది ఫెయిల్ అయినట్టు. సో క్వశ్చన్లు ఏమన్నారు? ఫెయిల్ అయిన వారి శాతం ఎంత అన్నారు. సో ఫెయిల్ అయిన వారి శాతము కావాలి అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు బై మొత్తం విద్యార్థులు ఇంటూ 100. సో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎంత వచ్చింది? 30 వచ్చింది కాబట్టి 30 బై మొత్తం విద్యార్థులు 120 అన్నారు. సో 120 ఇంటూ 100. ఓకే, సో ఫెయిల్ అయిన వారి పర్సంటేజ్ కావాలంటే ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఇంటూ 100. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ చేయండి. ఈ 3 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 టైమ్స్ 4 3 12 కాబట్టి ఈ 400లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 25 100 కాబట్టి 25%. ఫెయిల్ అయిన విద్యార్థుల శాతము 25%. క్వశ్చన్ నెంబర్ 7. ఒక ఉద్యోగి యొక్క జీతం 8000 రూపీస్. అతను 5600 రూపీస్ ఖర్చు చేశాను. అయినా అతని పొదుపు శాతం ఎంత? సో పొదుపు శాతం అడిగారు కాబట్టి పొదుపు బై మొత్తం జీతము ఇంటూ 100. మరి పొదుపు ఎలా వస్తుంది అంటే మొత్తం జీతంలోంచి అతను ఖర్చు తీసేయాలి. ఓకే, సో మొత్తం జీతం 8000 రూపీస్. సో మొత్తం జీతంలోంచి అతని ఖర్చు 5600 రూపీస్ తీసేస్తే అతని పొదుపు వస్తుంది. ఓకే, మొత్తం జీతంలోంచి ఖర్చు తీసేస్తే పొదుపు వస్తుంది కాబట్టి తీస్తే 0 - 0 0 0 0. సో 0 6 అంటే 10లోంచి 6 పోతే 4. ఇంకా 7 ఉంటుంది. 7 - 5 అంటే 2. అంటే 2400 రూపీస్ అతను పొదుపు చేస్తున్నట్టు. సో మనల్ని పొదుపు శాతం అడిగారు కాబట్టి పొదుపు శాతం కావాలంటే పొదుపు బై మొత్తం జీతము ఇంటూ 100. పొదుపు ఎంత వచ్చింది? 2400 బై మొత్తం జీతం 8000 రూపీస్ ఇంటూ 100. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 0 0 క్యాన్సిల్ చేయండి. ఇక మళ్ళీ ఈ 0 క్యాన్సిల్ చేద్దాము. సో 8 24లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 8 24 కాబట్టి 3 టైమ్స్. ఈ 0ని యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి. సో
సో ఫైనల్గా మనకి 30 ఇంటూ 1 వచ్చింది కాబట్టి అంటే 30%. కాబట్టి అతని యొక్క పొదుపు శాతము 30%. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 180, వారిలో 60% మంది బాలురు అయినా బాలికల సంఖ్య ఎంత? ఓకే, సో ఒక తరగతిలో మొత్తం టోటల్ విద్యార్థులు 180 అంట, వారిలో బాలురు 60% ఉన్నారు, బాలికల సంఖ్య ఎంత అన్నారు. సో మనం ఎప్పుడు కూడా టోటల్ స్టూడెంట్స్ని 100% అని అనుకోవాలి. టోటల్ స్టూడెంట్స్ 100%. ఈ 100% స్టూడెంట్స్లో బాలురు ఎంత అని ఇచ్చారు? 60%. అంటే బాయ్స్ 60% అని ఇచ్చారు. ఓకే, మొత్తం 100%లో బాయ్స్ 60% అంటే మిగిలిన 40% గర్ల్సే కదా అవుతారు. మిగిలిన 40% గర్ల్స్ అనమాట. సో క్వశ్చన్లు ఏమన్నారు? బాలికల సంఖ్య ఎంత అన్నారు. సో బాలికల సంఖ్య కావాలి అంటే బాలికల పర్సంటేజ్ బై 100. ఓకే, బాలికల సంఖ్య ఎంత ఇచ్చారు? పర్సంటేజ్ ఎంత వచ్చింది? 40% కాబట్టి సో 40/100 ఇంటూ టోటల్ విద్యార్థులు 180 అన్నారు కదా, సో ఇంటూ 180 తీసుకోండి. ఓకే, సో బాలికలు గర్ల్స్ 40% అన్నారు కాబట్టి 40/100 ఇంటూ 180. ఈ టైప్ ప్రాబ్లమ్స్ మోడల్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశారు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఓకే, సో 40/100 ఇంటూ 180 సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ చేయండి, మళ్ళీ ఈ 0 క్యాన్సిల్ చేయండి. సో ఫైనల్గా మనకి 4 ఇంటూ 18 అంటే 72. 4 18s 72. కాబట్టి ఆ తరగతిలోని బాలికల సంఖ్య 72 అన్నమాట. సో ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మోడల్ నెంబర్ 3లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మనకి మోడల్ 3, మోడల్ 4, మోడల్ 5 మోడల్ మారే కొద్దీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ మోడల్లో మనకు వచ్చేవన్నీ కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినవే, అయినా సరే మీకు ప్రాక్టీస్ కోసం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనం మోడల్ మారే కొద్దీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మోడల్ నెంబర్ 3లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు ఎటువంటి డౌట్ అడిగినా ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.